శక్తి కలిగిన సంస్థ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ మిస్యూజ్ చేసింది, బీజేపీ కూడా చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ సడన్ గా రిజైన్ చేసిన సందర్భం కూడా ఉంది. ఓకే, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీరు తుంగలో దొక్కారు కదా, తుంగలో దొక్కి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా. ఇదిగో ఎలక్షన్ కమిషన్ నియామకం మీద స్వతంత్రతతో కూడిన ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని మీరు పాటించలేదు. లేదు, మీరు వాస్తవం ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ గా ఒక రిజైన్ చేసి ఆయన ఉన్నత పదవికి, వరల్డ్ బ్యాంక్ లో ఒక ఉన్నత పదవికి ఆయన వెళ్ళారు. అదేదో ఇక్కడ కావాలని ఇబ్బందికరంగా చేశారన్నది పుకారు మాత్రమే. మరొకటి, సుప్రీం కోర్టు తనకు తాను అధికారాలు ప్రసాదించుకోవడానికి చేసినటువంటి తీర్పు అది. సో ప్రభుత్వం ప్రతిదీ సుప్రీంకోర్టు మా వ్యవధిలోకి పార్లమెంటు అధికారాలని కానీ ప్రభుత్వ అధికారాలని కానీ తన పరిధిలోకి తెచ్చుకోవాలని చూస్తే ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కింద ఖచ్చితంగా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం పార్లమెంట్ ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ఆపోజిషన్ రోల్ కూడా ముఖ్యం ఉండాలి, ఎందుకంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది, అంతే కదా. సెపరేషన్ ఆఫ్ పవర్స్ పార్లమెంట్ మొత్తం ఆపోజిషన్ చేతిలో పెట్టమని చెప్పలేదు. ప్రభుత్వానికి ఎంత భాగస్వామ్యం ఉందో ఆపోజిషన్ కూడా అంత భాగస్వామ్యం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఉంటే మీకు ఇబ్బంది ఏముంటుండే, చేశారు. కాదు, గతంలో ప్రభుత్వాలకి అప్పుడు ఈ చర్చ లేదా? గతంలో ప్రభుత్వాల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు జరగలేదా? ఒక వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయమైనటువంటి సంస్థ, కంప్లీట్ చేయనివ్వండి, విశ్వసనీయ సంస్థగా ఎలక్షన్ కమిషన్ కి పేరుంది. కేవలం ప్రతిపక్షం అపోజిషన్ పార్టీస్ అలిగేషన్ చేశారు కనుకనే వ్యవస్థ మారాలి అనుకోవటం కరెక్ట్ కాదు. మరి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టినప్పుడు కేంద్ర పార్లమెంట్ లో చట్టం చేసి మరి జడ్జిల నియామకంలో కూడా వ్యవస్థ మారాలి, ఇప్పుడున్న వ్యవస్థ మారాలని చెప్తే సుప్రీంకోర్టు ఒప్పేసుకుందా? అది మంచి సిస్టమేగా, పార్లమెంట్ అందరూ కలిసి నిర్ణయం చేశారుగా. సో కాబట్టి ప్రభుత్వం చెప్పినవన్నీ పార్లమెంటు కోర్టు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉండదు. సుప్రీంకోర్టు చెప్పినవన్నీ పార్లమెంట్ ఒప్పుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST చట్టాలకు సంబంధించి, కమిషన్ అధికారాలకు సంబంధించి లేదా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడానికి లేదు, బెయిలబుల్ చేయాలి అఫెన్సెస్ అని పెడితే పార్లమెంట్ అంతా ఏకపక్షంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మరి మార్చడం జరిగింది. సో కాబట్టి కోర్టు చెప్పిందే తూచా తప్పకుండా ప్రతి సందర్భంలో ఈసీ విషయంలో పార్లమెంట్ ఏకపక్షంగా